విట్ట లక్షణం, విడాద లక్షణం, విట్టు విడాద లక్షణం అట అనేసి 3 లక్షణాలు చూసేము. విట్ట లక్షణం అనేది ఒక ఎగ్జాంపుల్ చూసాము. గంగైயில் గోశాலை అనేప్పుడు ఆ గంగై ప్రవాహాల ఆ గోశాలే లేదు, గంగై కరైలోనే ఉంది. ఆ గంగైயில் అనేదాన్ని ఉడిసి గంగై కరై అనేదాన్ని మన ఎత్తుకుంటున్నాము. దానికి ఇది వచ్చి విట్ట లక్షణం అట అనేసి చెప్పాము. విడాద లక్షణం అనేప్పుడు சோனோ தாவதி சிவப்பு ஓடுகிறது అనేప్పుడు சிவப்பு కుదిరై ఓడిகிறது అనేది ఆ కుదిరై శివప్పుని ఉడాలా కుదిరై అనేదానిని మనం చేర్చుకుంటున్నాము అట అనేప్పటికి ఇది వచ్చి విడాద లక్షణై అట అని చెప్తారు. విత్ విడాద లక్షణై ఏమా దానికి బైగా సోనో దావతి. தாவதி అంటే ஓடுகிறது அர்த்தம். குதிரை ஓடுகிறது. அடுத்து விட்டு விடாத లక్షణం అంటే ఆ మాగ త్యాగ లక్షణం అంటే ఒకటిని ఉడిసి ఒకటిని పెట్టుకుంటున్నాము అని అర్థం. ఇప్పుడు సోయం దేవదత్త అవనే ఇవన్ ఆ ముందర కాలేజీలో నేను దోర్ని చూసాను వాళ్ళే వీలు అటాన్స్ మన చెప్పేప్పటికి ఎన్నో వర్షం 30 వర్షం కలిసి చూసేము. ఆ ఉరువనే లేదు, ముందర చూసిన ఉరువం లేదు, ముందర చూసిన కాలం ఆ వర్షం 1980లో చూసినాము. ఇప్పుడు 2021 అవిసింది. అన్ని కాలం వేరే మారిసింది. 40 వర్షం దాకా అవిసింది. అనగా కాలనే లేదు, ఆ ఇడం ఆ కాలేజ్ అనే ఆ తావు ఇప్పుడు చూసే తావుని వేరే, మనిషిని ఉరువం అన్నినే మారిసింది. అట్ట ఉంటనాలు వాండే వీండే ఆ మనిషి ఏ మనిషిని మనం ముందర చూసామో వాళ్ళే వీలు అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఎంతదా మాత్రం ఉంటనాలు ఆ మనిషే ఈ మనిషి అనేదాని అన్ని ఆ కాల దేశం అన్నిని ఉడిసి ఆ ఉసురుగా ఆత్మకు మన ఇంపార్టెన్స్ ఇచ్చేమో వాళ్ళ అదింతాని ఉడిసి ఆ మనిషే ఈ మనిషి అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అవనే ఇవన్ అట అనేసి పురించుకుంటున్నాము. ఇది వచ్చి విట్టు విడాద లక్షణం. ఈ పాయింట్లాని పెట్టుకుని ఇప్పుడు జీవన్ ఈశ్వరన్ ఈ రెండుని ఒకటి అనేదాన్ని చెప్పారు. ఎటా చెప్పారు అంటే ఇప్పుడు మన దీనిలో జీవన్లో ఏం చూసాము, అనేకం, దృశ్యం, జడం అనగా సవికారం, అనిత్యం, సగుణ, మిథ్య ఇటా ఇంత చూసాము. జీవనుடைய తన్మైలో ఒక అంశాలో జడం ఇది ఇంతాని ఆ జీవనుடைய ఉపాధినుடைய తన్మై. ఉపాధి అంటే ఆ ఎది వచ్చి దాని అంచున ఉండుకు దానియుடைய తన్మైని ఎత్తుకుంటుందో అదావదు ఇప్పుడు ఈ శరీరం ఈ ఒళ్ళు వచ్చి ఏం చేస్తుంది అంటే ఈ ఆత్మకు అంచున ఉండుకుని ఆత్మతో కూడా సేరి ఉండుకుని దానియుடைய తన్మైని ఇది ఎత్తుకుంటుంది. అట్ట ఎది ఉందో దాని ఉపాధి అంటూ. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి స్ఫటికం. స్ఫటిక రాయి క్లీన్ ఉందేక బలింగ్ మారి వైట్ అది బలింగ్ కన్నాడి మారి ఉందేక దానిలో సెంబర్తి పువ్వుని అంచన పెట్టేము అంటే ఆ స్ఫటిక రాయి ఆ సెంబర్తి కలర్ లోనే సెంబర్తి సెవప్పుగా ఉంటే అదే కలర్ లో ఆ స్ఫటికోని తిడుతుంది. అదే మరి మన ఉపాధి ఈ శరీరం అనేది ఉపాధి. ఈ ఉపాధి ఏం చేస్తుంది, ఉప అంటేనే అర్హిల్ అర్థం. అంచున ఉండుకుని దానియుடைய తన్మైనింత ఇది ఎత్తుకుంటుంది. ఈ శరీరం ఏం చేస్తుంది అంటే ఈ ఆత్మ శరీరం అనేప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఈ మూడుని మన ఎత్తుకోలే. ఈ మూడుని ఏం చేస్తుంది, మూడుని
శరీరం వచ్చి ఈ ఆత్మనుடைய తన్మైని ఎత్తుకుని నే ఉసురుతో ఉండా, నే చేతనంగా ఉండాను అటనిసి అది ఉణర్ందుతుంది. ఇది యాక్చువల్ ఏమి జటం కావంటే ఈ ఆత్మతో సేరి ఉండేదానించి అది నే ఉసురుతో ఉండాను, నేను ఇంకా కాలంగా ఉంటును అటానిసింతాని అది కాని అది ఉణర్ందుతుంది. నేను ఎప్పుడు ఉంటును అటానిసి, నేను సచ్చను అటానిసి అది ఉంది. దానికి వచ్చి నేను చచ్చిపోతున్నా అనే ఫీలింగే లేదు. మనకు ఇప్పుడు మన చచ్చిపోతాం అనే ఫీలింగ్ ఉందా? లేదు. మనం ఎప్పుడు ఉంటాము అనేట్టుగానే మనకు ఆ ఉణర్వు ఉంది. అటానే ఇప్పుడు ఈ జీవన్ అదే ఉపాధినుடைய లక్షణం ఏమింటే అంచన ఏముందో దాని ప్రతిఫలించిన ఎట్టా బలింగ్ ఆ స్ఫటిక రాయి செம்பருத்தி అంచన పెట్టితే ఆ செம்பருத்திகானே అది ఉందో, ఆ కలర్ ఆ ఉருவம் అన్నిని ఎత్తుగా అది ఉందో అదే మారి ఈ ఆత్మావునుடைய తన్మైని అన్ని అది ఎత్తుకుని ఈ శరీరం ఎత్తుకుని అదిగానే మనకు ప్రతిబింబించుతుంది. అధ్యారోపం అంటారు దీని. అధ్యారోపం అంటే ఏత్తి పెట్టేది అని అర్థం. ఆత్మనుடைய తన్మైని శరీరాలు ఎత్తి పెట్టుకుంటున్నాము, శరీరముடைய తన్మైని ఆత్మలో ఎత్తి పెట్టిస్తున్నాము. ఇదే మన ఇది వచ్చి దేనించి నడుతుంది? మనవుடைய அறியாமை నుంచి నడుతుంది. మనవుடைய అజ్ఞానం அறியாமைன்னு చెప్పేమిగా దానించే ఈ ప్రచనే మన ఏం చేసేము? తప్పుని మార్చి చేసుకుంటా ఉండాము. తప్పుగా దీనియుடைய తన్మైని ఆత్మానుடைய తన్మైని అనాత్మాహుని, అనాత్మానుடைய తన్మైని ఆత్మాహుని ఎంచుకుంటున్నాము. అట్ట ఎంచేదానిచ్చే ఈ ప్రచனை. ఈ ఒళ్ళుని నాన్ అనే అటానిసి ఎంచుకుంటున్నాము. ఈ ఒళ్ళు పైగా ఉండే అభిమానాన్నించి ఈ ఒళ్ళునియే నేను అటానిసి ఎంచేను. అట్ట ఎంచేదానించి నాకు ఈ సంసారం, ఈ సుఖ దుఃఖం అన్ని నేని నాకు వచ్చింది. మనకు ఈ ఆత్మకు ఈ అనాత్మ ఉపాధిగా ఉంది. అదే మరి ఈశ్వరునికి ఈ మాయై అనేది ఉపాధిగా ఉంది. ఈశ్వరునికి ఆ బ్రహ్మన్ ప్లస్ మాయా అనేదే ఈశ్వరన్. ఆ బ్రహ్మన్ అనేది వచ్చి ఒక విధమైన మాత్రం దానిలో ఉండదు. దానిలో ఈ మాయై అనేది మాత్రంతో ఉండే తన్మై మన రెండు ఇది చూసామేగా, పరా ప్రకృతి అపరా ప్రకృతి. ఆ అపరా ప్రకృతియే మాయై. ఆ మాయయుடைய తన్మైలు అన్నినేని ఏమవుతుంది? ఆ బ్రహ్మంలో మనకు తెలుతుంది. అటనేప్పుడు అదిని మన ఏం చేసేము? దానిని మన ఏత్తి పెట్టిస్తున్నాము. అదిని ఉపాధి. ఆ ఉపాధి ఈ రెండు ఉపాధిలని నీకిసా ఉంటే ఈశ్వరంలో మాయై అనే ఉపాధిని నీక్సి, అదే మరి జీవన్లో అనాత్మ అనే పార్ట్ ని నీక్సి, జీవన్లో అనాత్మ అనే పార్ట్ నీకితే అక్కడ ఆత్మ మట్టునే ఉంది. ఈశ్వరంలో ఈ మాయై అనే ఆ ఉపాధిని నీక్సా ఉంటే అక్కడ బ్రహ్మం మట్టునే ఉంది. ఈ బ్రహ్మణ్ణి ఆత్మాని ఒకటే అనేదాన్ని మన పురించుకోవచ్చు. ఇదే సమన్பாடு. அதாவது விட்டு விடாத லட்சணம் అనేప్పటికి ఏ పార్ట్ ని ఉడిస్తాము? ఉపాధిని ఉడిస్తాము. ఈశ్వరంలో సర్వజ్ఞన్ అన్ని తెలిసిన వాండే అనేది, అన్ని కాని వాండే ఉన్నాండే అనేది ఇంత ఇచ్చేమిగా దాని పూర ఉడిసి వాండే ఆ బ్రహ్మంగానే నిర్గుణంగా జ్ఞాన స్వరూపంగా అకర్తాగా ప్రపంచ ఉపశమంగా సత్యం జ్ఞానం అనంతంగా ఉండే ఆ తన్మైలాని మట్టు ఎత్తుకుంటే అక్కడ బ్రహ్మోని ఈ ఆత్మాని ఒకటే అనేదాన్ని మన పురించుకోవచ్చు.
ఏ ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేగాత్మ అంటే ఏమర్థం? నాకు ఒక్కొక్క జీవన్ రోగాన్ని ఒక ఆత్మ ఉంది అటనిసి మన ఎంచేము. దాని ప్రత్యేగాత్మ అంటారు. ఆ ఒక్కొక్క జీవన్ రోగా ఉండే ఆ ఆత్మని ఈశ్వరుణ్ణి ఒకటే అనేదాన్ని మన ఈ ఉపాధిని నీకి పురించుకుంటున్నాము. ఉపాధి ఈశ్వరుణ్ణి ఉండే ఉపాధిగా ఉండే మాయని జీవన్కి ఉండే అనాత్మగా ఉండే ఈ శరీరం అనేది దానికి ఉపాధి. 3 శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఆదిని నీకి అనగా ఈశ్వరునికి ఉండే స్థూల ప్రపంచం, కారణ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం. ఆ ప్రపంచాలని పూరని నీక్సా ఉంటే అక్కడ ఉండేది బ్రహ్మన్ మట్టునే, ఇక్కడ ఉండేది ఆత్మ మట్టునే. ఈ 2 ఒకటి మారి ఉండే దానిచ్చి అది 2 ఒకటే అట అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఇదే విట్టు విడాద లక్షణం. ఒకటిని ఉడిసి దేని ఉడిస్తున్నాము? అనాత్మ అపరా ప్రకృతి. ఈ 2ని ఉడిస్తున్నాము. దేని పెట్టుకుంటున్నాము? ఆత్మ బ్రహ్మం అనేదాన్ని పెట్టుకుని చూసేప్పుడు అక్కడ 2 ఒకటిగా ఉంది. దాని నుంచి జీవన్ని ఈశ్వరుణ్ణి ఒకటే అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఇట పురించుకునేప్పుడు దీనిలోండి ఏమి ఇదే జ్ఞానం అనేది. అதாவது ఈ జ్ఞానం దోరుగా అజ్ఞానం ఉందో వాళ్ళ నుంచి పురించుకుందుకు వెళ్ళవదే. అజ్ఞానం అనేదే ఏమి అరియామై నుంచి ఏం అవుతుంది? నేను ఈ సత్సిత్ ఆనంద ఆత్మ నే లేదు అనేదాన్ని ఆ ఎన్నం వచ్చి మరంజింది. ఆవరణ శక్తి అటంటే పేరుగా మాయలో 2 శక్తి ఉంది. ఒకటి వచ్చి దీని మరచే శక్తి, మనకుండే జ్ఞానాన్ని మరచేది. మన గీతలోనే చూసిందాము, పొగమారి మరచును, జ్ఞానాన్ని పొగమారి మరచును, గర్భాల ఉండట్టుగా మరచును అట అనిసిందా మన ఏర్కనవే చూసిందాము. అది మారి ఆ మరచేది అనేది ఒక శక్తి. ఇంకొకటి వచ్చి వేరే మారి తిడుతుంది. ఇప్పుడు ఇంకోండి దూరాలో ఉండి చూసేమో అక్కడ దారం ఉంది, ఇరుటు మంద వెళిచాల చూసేప్పుడు అక్కడ అది పాము మారి తిడుతుంది. ఆ కయరు అనే ఆ జ్ఞానం మనకు లేని దానించి ఆ అరియామై నుంచి అది అట్ట మరంజుతుంది. ఆ జ్ఞానం మరచేదాని ఆవరణ శక్తి అంటారు. విక్షేప శక్తి అంటే అది వచ్చి వేరే మారి తెలిసేది. ఆ దారం మనకు పాముగా తెలుతుంది, లేకపోతే పూమాళగా తెలుతుంది, లేకపోతే భూమిలో కోడుగా తెలుతుంది. ఏదో ఒకటిగా నీళ్ళు దారేగా అதாவது నీళ్ళు అట్టా పొయ్యేట్గా ఆ దారనేని నీళ్లు పొయ్యేట్గా మనకు తెలుతుంది. ఇట ఆ విద్యాసం మనకు పురించాల. అదావదు అది వచ్చి దేని నుంచి ఇదంతా తెలుస్తుంది? మనోடைய అరియామై నుంచి. ఈ జ్ఞానం వచ్చేప్పుడు ఇది అన్ని ఇది ధారణేని క్లియర్ గా మనకు తెలిసేప్పుడు ఆ తెలివి మనస్సులో వచ్చేప్పుడు ఇది అన్ని ఒకటి లేకుండా సకడ ఈ పాపం ఇదంతా ఎక్కడ ఉంది అక్కడ ఉండింది వాய்ப்பே లేదు. అదే మారియే నేను ఈ సచ్చిత్ ఆనంద ఆత్మానే అనేదాన్ని నేను పురించుకునేప్పుడు ఆటోమేటిక్ గా ఈ సంసారం అనేది మనకు లేకుండా సకాకొను. నేను ఆత్మాన్ని నేను నన్ను పురించుకునేప్పుడు నాకు ఆనందం మట్టునే ఉండింది వెళ్ళవనే తవర అక్కడ ఈ అరియామై నుంచి వచ్చే ఆ సుఖ దుఃఖం అన్ని వచ్చిందుకు వాய்ப்பே లేదు. అటానేప్పుడు మనకు బంధోని లేదు, మోక్షోని లేదు అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఇప్పుడు ఈ అరియామై నుంచి ఏమేంచేము? మనకు బంధం ఉంది, మనకు ఇన్బ తున్బాలు ఉంది అటానిసి మనకా కర్పణ చేసేము. ఏమి కర్పణ చేసేము అని చెప్పేము. మీరు అన్ని మనకు ఎన్ని తున్బాలు అవుతుంది, ఒంటికి ప్రచన అవుతుంది, మనసుకు ప్రచన అవుతుంది,
అన్ని ప్రచనలు ఉందే కా దాని చేసి చెప్పేము అట అనేసి మన ఎంచాచు. అది అన్ని దేనికోసం వస్తుంది? మన ఈ ఒళ్ళు బైగా పెట్టే అభిమానాన్నించి, నేనే ఈ ఒళ్ళు నే ఎంచేదానించి ఆ ఒంటి వచ్చే అన్ని ప్రచనల్ని నాకే వస్తుంది అట అనేసి నేను ఎంచుకుంటున్నా. నేను దాని పెద్ద చేసాను, దాని ఉన్మై అట అనేసి మనసులో పెట్టుకుని దాని ఏం చేసాను, పెద్ద వేర చేసాను. చిన్న దాని వచ్చి అయ్యో ఇట్ట ఉంటాయి అట్ట ఉన్న అట్ట ఉంటాయి ఇట్ట ఉన్న అనేసి దాని ఒక వార్త ధోరణ ఒక్కరు చెప్పుతే ఆ వార్తని మనం ఏం చేసేము, దాన్ని అట్టనే ఉడాంటున్నాము. దాని మనసులో కర్పణ చేసి వాళ్ళు దేనికోసం ఇట్ట చెప్పింట్రే, దేనికోసం ఇట్ట చెప్పింట్రా, దానికోసం ఇట్ట చెప్పింట్రా అనేసి దాన్ని పెద్ద చేసేము. అది పూరా అనేని మన అది వచ్చి మాయనుடைய విక్షేప శక్తి అట అని చెప్తారు. మన ఇదింత క్లియర్ పురుంజుకునే ఎప్పుడు మనకానే అన్నిని కర్పణ చేసేము అనేదాన్ని మన తెలివిగా పురుంజుకుంటున్నాము. మన మనసే అన్నికి కారణం. ఈ మనస్సులో ఆ జ్ఞానం అనేది వచ్చేప్పుడు, జ్ఞానం అంటే ఏమి, నేను ఈ సచ్చిత్ ఆనంద స్వరూపనే దెల్లో అభిమానం పెట్టేనో ఆ అభిమానం పెట్టే పట్టు ఆ కామ అన్ని పెట్టేదానించే ప్రచననేని దాని ఆ అరియామిని నేను ఉడిసి నేను సచ్చిత్ ఆనంద స్వరూపంగా నేను ఉన్నేనంటే ఎప్పుడు నా అంచినికి ఒక కీట్రాలం కూడా తుంబం అనేది వచ్చేందుకు ఛాన్సే లేదు. ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉండే నా అంచినికి ఆ దుఃఖం అనేది లవలేసం కూడా వచ్చేందుకు వాయిపే లేదు అనేదాన్ని మన పురించుకుంటున్నాము. అన్నినేని మనహా కర్పణ చేసిన దానించి వచ్చిందే తవిర ఇక్కడ ఒక్కటినే మనహా ఎంచుకుంటాము, ఒకటిని కరెక్ట్ ని ఎంచేము, దాన్ని బట్టి తొంగేప్పుడు దాని పట్టు పెట్టిస్తున్నాము. తొంగేముంటే ఏమి దానిలో పట్టు పెట్టి అదే అట్నే నడాలా, ఇట్నే ఉండాలా, ఇట్టనే చెయ్యాలా అట అనేసి అటంతా మనసు దానిలో ఒక పిడిమానం అవుతుంది. ఆ పిడిమానం వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా దానిలోండి అన్ని సంసారం రాగద్వేష దానిలోండి ఒక్కొక్కటి మనకానే ఆ ముడిచులు అన్ని వేసుకుంటున్నాము. ఒక్క ముడిచి వేసేము, ఆ ముడిచు నుంచి ఏకపట్ట ముడిచులు అవితుంది. స్వామి చెప్పుతురు 3 ముడిచి వేసేము అని చెప్పేము. 3 ముడిచి అనేది పెళ్లిలంట ఒక్క మనిషిని పెళ్ళం అనేదాన్ని మట్టు ఏకపట్ట మనిషిని దాంట్లో కూడా వచ్చితున్నారట. ఈ 3 ముడిచి మూలంగా అది నవ్వు కోసం అతను చెప్పారు. యాక్చువల్గా దాని అదింత మన పురింజుకోలే, దీనింతా తెలివిగా మనం పురింజుకునేప్పుడు ఈ అజ్ఞానాన్నించే అన్ని ప్రచనలే తవిర జ్ఞానం వచ్చేప్పుడు మన ఏற்கனவே చదివిండాము. అన్నినేని భస్మసాత్ అన్ని సాంబల్ అవుసును ఎట్టా నెరుపులో ఏదినా వేసేప్పుడు అది నెరుపుగా అవుతుందో అదే మరి ఈ జ్ఞానం అనే నెరుపులో ఏమి ఒక ఇదిని ఉండిందుకు వాయిపే లేదు అనేదాన్ని మన పురించుకోలే. దానే ఇక్కడ ఇన్ని విళకాలు చెప్పి ఇన్ని ఇదిని చెప్పి ఈశ్వరన్ అనేది తనిగా ఒకటి లేదు, జీవన్ అటనిసి తనిగా ఒకటి లేదు, అన్ని ఆ సచ్చిత్ ఆనంద స్వరూపనే, సత్యం జ్ఞానం ఆనందంగా ఉండే ఆ బ్రహ్మనే అనేసి మన పురించుకునేప్పుడు మనకానే అన్నిని ఈ ఉపాధితో చేర్చి, ఉపాధి అనేప్పుడు ఈ శరీరం ఈ మనసు బుద్ధి ఇది ఇంతానే అన్నిలో చేర్చి మనకా ఒట్ట పెట్టుకుని దానిలో ఉండే ప్రచనల్ని అన్ని నాగే అటనిసి నేను ఎంచుకునేప్పుడు లేని నెగటివ్స్ అన్ని ఫీలింగ్స్ అన్ని ఎమోషనల్ గా ఉనర్చి వసపడేదిలోని అన్ని దేనించి అవుతుంది ఈ ప్రచనలు. ఒక్క ప్రచనని ఒక్కటిని పట్టేప్పుడు ఏకపట్టేది దాని వెనకాతే వచ్చితుంది. దాన్ని మన పురించుకోలే. அடுத்து ఏదో సొల్యూషన్ మరి అంటే
ఇదింత ఉண்மை లేదు అనేదాన్ని మనం పురుంజుకునేప్పుడు దానిలోండి సాక్షిగా ఉండుకుని దానిలోండి విలగి ఉండుకుని దానికి ఏ సొల్యూషన్ అనేదాన్ని మన పదటపడకుండా నిదానంగా దాన్ని తెలివిగా చూసే తన్మై మనకు వచ్చును. ఇప్పుడు ఏం చేసేమో ఆ ప్రచనగానే మనాన్ని సేరి అవిత్తున్నాము. అట్టలేకుండా ప్రచనలోండి మన విడువట్టు ఉండి సాక్షిగా ఉండి దాన్ని చూసే తన్మై వచ్చేదానికే ఇది ఈ విளக்கம் మనకు தேவைగా ఉంది. మొదట సాక్షిగా ఉండి ఆ పలకే తన్మై మనకు మనసు పక్వం అవి సాక్షిగా ఉండి దాని అన్నిని తెలుసుకునే అదావదు ఇంకొక ఇదిని స్వామి ఒక ముఖ్యమైన సెంటెన్స్ చెప్పినారు. అదావదు ఒక పక్వం అடைஞ்சின మనస్సు అనేది ఎట్టా ఉండుంటేంట రెండు మురண்பட்ட కరుతులాని రెండు కన్నోటాలోని చూసి దాని క్లియర్ గా పురుంజుకునేదే దానిలో ఉండే సూక్ష్మతాన్ని పురుంజుకునేదే ఆ మనసు పక్వమైన మనసుతోనుடைய తన్మై. అప్పుడు ఆ మనసు అతి సూక్ష్మాన్ని అடைஞ்சிంది అని అర్థంట. రెండు మురண்பడిన కరుతులు ఇప్పుడు ఒకరు ఒకటి చెప్పారు ఇంకొకరు ఇంకొకటి చెప్పారు అంటే వీళ్ళు ఏ యాంగిల్లో చెప్పారు వాళ్ళు ఏ యాంగిల్లో చెప్పారు అనేదాన్ని గమనించి చూసి ఒక నీతిపతి అనేవాడి వాది ప్రతివాది రెండుగురు ఏం చెప్పారు దానిలో ఏది ఉண்மை ఏది ధర్మం అనేదింత గమనించి దానికి ఏం తీర్వు అనేదాన్ని చెప్పారేగా. ముందటి కాలాల మర్యాద రామన్ కథలంతా మనం చదివింటూ ఆ ఒక పంచాయత్ అటానిసి వచ్చేప్పటికి దానిలో ఎట్టా తీర్వు చూడాలా వీళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు దానిలో ఉண்மை ఏమి రెండుగురుని పొదువుగా ఏది మంచిదిగా ఉన్న ఒకరుடைய దీనికి ఒకరుடைய పక్కం ఒకరిని సార్ந்து ఆ తీర్పు చెప్పకుండా రెండుగురు దీనిని క్లియర్ వినిసి దాని వాళ్ళ రెండుగురుకుని మంచిది ఉండట్టుగా ఏది కరెక్ట్ గా ఉన్నో ఆ సొల్యూషన్ ఆ తీర్వుని చెప్పేదే అక్కడ ముఖ్యం. ధర్మ లేకుండా ఒకరు చేసినారంటే వాళ్ళకి ఏం దండన ఇయ్యాలనో దానిని చెప్పి ఆ సామధాన భేద దండముని చెప్పేమేక దానిలో ఈ పక్వాలని ఇట్ట ఉంటే సరిగా వచ్చును అని చెప్తే వాళ్ళు మూహు అన్నారంటే దాని తగ్గట్టు ఉండే దండనిని వాళ్ళు అనుభవించే అవ్వాలే. దాన్ని పురించుకునేది ఆ రెండు యాంగిల్ ని పురించుకుని దీని మన చేసేది దానే మనం ఇప్పుడు చెయ్యాలి. అదావదు ఈ జ్ఞానం అనేది ఏమి అంటే ఈ సూక్ష్మంగా ఉండే విషయాలని ఏం ఆర్డర్ లో మన మనసు செயல்படுతుంది ఈ మనసునుடைய స్వభావం ఏమి ఒళ్ళునుடைய స్వభావం ఏమి బయట ఉండే ఆ విషయాలనుடைய స్వభావం ఏమి అన్నిని క్లియర్ కొంచెం కొంచెంగాని గమనంగా సూక్ష్మంగా దాని నిదానంగా తెలివిగా పురించుకుని ఒక్కొక్కటిని అనలైజ్ చేసి మన విచారం చేసి మనసులో దాని నిదానంగా దాన్ని ఏం చెయ్యాలనో దాన్ని చేసి ముడిచాలే. అదే అక్కడ ఉండే ముఖ్యం. అట్ట ఉండే మనసే పక్వమేని మనసు అది చేసేదానికి ఇది ఇంత మనకు పురించాలి. అదావదు నే ఈశ్వరన్ అనేప్పుడుగా నేనే ఆ ఇరైవన్ అనేప్పుడుగా అహంకారం వచ్చేదానిలా నేనే ఇరైవన్ అనేది దేనికోసం చెప్పారు. ఇది ఈ జ్ఞానం దేనికోసం అంటే ఈ ఇరైవన్ అనే దీని మన పురించుకునేప్పుడు మనకు రోగాన్ని ఆ శక్తి ముழுமைగా ఉంది. ముழுமைగా ఉండేప్పుడుగా దీని మన ఊరిగా వేస్ట్ చేయకూడదు. దాన్ని ముழுமைగా ఎట్టా భయపడతాచు అనే దాన్ని గమనించి మన ఈ ఒంటో ఇది வெளிப்பడింది ఆ శక్తి வெளிப்பడింది. ఈ ఒళ్ళునుடைய స్వభావం ఏమి ఆ ఒళ్ళునుடைய స్వభావాన్ని పురించుకుని ఆ ఒళ్ళుని పెట్టి ఇప్పుడు నేను ఉండే సూழ்நிலைకి ఈ ఒళ్ళుని పెట్టి ఏమి నన్மை செய்யாச்சும் పరోపకారం ఏం చేసింది వెళ్ళవను
నా ఉடைய స్వభావం ఏమేమి, మற்றవరుடைய స్వభావం ఏమేమి, మన సూழ்நிலை ఏమి అనే దాని అన్నిని గమనించి దానికి తగ్గట్టు క్లియరా తెలివిగా మన చేసేదే ఇక్కడ ముఖ్యం. దానే మన శాస్త్రాలు తిరిగి చెప్తుంది. అదాவது ఒక ఇయర్కెలో ఉండే అన్ని జీవరాశులు మన చూసినామంటే గమనించినామంటే ఎదిని సుయనలంగా పనిచేసేదే లేదు. తనకి ఏం కావాలనో అది మట్టునే తిన్ను ఏకపట్ట తిని అది ఎత్తి పెట్టుతా ఉంటది. మన அடுத்த ஜெனரேஷன் అనేసి 10 தலைமுறைக்கு சேர்த்து పెట్టండి. ఇది వచ్చి ఎట్లా అంటాము, అన్నిలోని సుయనలంగా ఉంటాము. సుయనలం మట్టు లేదు, అన్నికిని అందరికీ ఇదే బయటగా ఉండట్టుగా ఓరளவுக்கு నాని ఒద్దే చెయ్యబోతున్నాం. ఓరளவுக்கு నాని ఆ పరోపకారం అనే నలమற்ற తన్మై అనగా ఈ ఒక ఎట్టా మన రూపాయిని ఇయ్యాదో మనடைய சொத்துని ఇయ్యాదో ఓరளவுக்கு అందరితోని ఎట్టా అన్బుతో ఉండాలి. అట్టా ఇదినా చెయ్యాచ్చుమేగా. మన నుంచి ఏం ముడించుతుందో దాని కాలాన్ని ఇయ్యాచ్చు, అన్బుని ఇయ్యాచ్చు. ఏది మన నుంచి ముడించుతుందో దాని మొదట చేసింది పழகிనా ఉంటే కొంచెం గాని అది వచ్చి ఆ ఎక్స్పాన్షన్ మనసులో ఆ విరివు అనేది వచ్చింది ఆరంభించిన. దానికే ఇదంతా చెప్పి పెట్టినారు. దీనుடைய తన్మైలాని మనం ఇంకా కొంచెం చదువంగా దాని ఇంకా మనకు గుణాలు அடுத்தదిలో గుణాలని పట్టింత అవుతుంది. అప్పుడు ఇంకా తెలివిగా దీన్ని పురించుకోవచ్చు. ఇప్పుడు దీంతో ముడుచుకుంటాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.